నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నిన్న హైదరాబాద్ శివార్లలోని చెంగిచెర్లలో నిన్న ఈవినింగ్ జరిగిన ఘటన కలకలం రేపుతోంది. హోలీ సందర్భంగా అక్కడ ఉంటున్న హిందువులంతా కూడా హోలీ సెలబ్రేషన్స్ చేసుకుంటూ కామదహనం చేయడానికి ఏర్పాట్లు చేసి దానికి సంబంధించిన పాటలు పెట్టుకున్నారు. ఆ పక్కనే ఉన్న ముస్లిమ్స్ ఈ టైంలో మీరు ఎలా సెలబ్రేషన్స్ చేస్తారో అంటూ ముక్కుమడిగా దాడి చేశారు. దీనికి సంబంధించిన ఆర్టికల్ నేను చదువుతాను. భాగ్యనగర్ శివారు చెర్లపల్లి సమీపంలోని చెంగిచెర్ల గ్రామంలో హోలీ వేడుకలకు సమాయత్తమవుతున్న హిందూ కుటుంబాలపై కొంతమంది ముస్లిం ముక్కలు దాడికి తెగబడిన ఘటన చోటు చేసుకుంది. ఇక స్థానిక మేకల మండి ప్రాంతాల్లో హోలీ సందర్భంగా భక్తి పాటలు పెట్టుకుని హిందూ కుటుంబాలు వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి అభ్యంతరం చెప్తూ సుమారు 500 మందికి పైగా ముస్లింలు మూకలు వారిపై దౌర్జన్యానికి దిగాయని స్థానికులు చెబుతున్నారు. దీనిని అడ్డుకోబోయిన మహిళలు స్థానికులపై ముస్లిం మూకలు దాడికి తెగబడ్డారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. హిందూ కుటుంబాలపై దాడికి పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న ఒక గర్భవతికి కూడా దెబ్బలు తరిగినట్టుగా వార్త అయితే వస్తోంది. రితంకి సంబంధించి ఆర్టికల్లో రాశారు. హోలీ వేడుకలు చేసుకోవడం భారతదేశంలో తప్ప? నాకు తెలియక ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది, దేవి నవరాత్రులు వస్తాయి, వినాయక చవితి వస్తుంది. ఈ నవరాత్రుల సమయంలో హిందువులంతా కూడా విగ్రహాలను పెట్టి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు కదా. ఆ టైంలో ఆ ఏరియాలో ఉన్న మసీదులు ఏవి పనిచేయవా? నమాజులు చేయట్లేదా మైకులు పెట్టి? అంటే హిందువులు పండగలు జరిగే సమయాలలో ముస్లింస్ తమ ఏమంటారు ఆచార వ్యవహారాలని తమ పద్ధతులను మాత్రం పాటిస్తారు. కానీ ముస్లింకి సంబంధించిన రంజాన్ వస్తే మాత్రం హిందువులు ఏం చేసుకోకూడదా చుట్టుపక్కల? అరే, కర్ణాటకలో హనుమాన్ చాలీసా పాడితే కొట్టడానికి వస్తారు, ఇక్కడేమో హోలీ పండుగలు చేసుకుంటుంటే కొట్టడానికి వస్తారు, ఇంకో చోటేమో ఇంకోటి చేయడానికి పోతే కొట్టడానికి వెళ్తారు. ఏం జరుగుతోంది? 500 మంది ముక్కుమ్మడిగా దాడి చేసిండ్రు అని అంటే ఏమనాలి? దీన్ని ఏ విధంగా కేసు పెట్టాలా? అక్కడ ఉన్నది మొత్తం పిట్టల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అట. మరి వాళ్ళు ఎస్టీల కిందికి వస్తారు. ఇప్పుడు ఎస్టీ కేసు పెట్టేసి 500 మీద కేసు నమోదు చేయగలుగుతారా పోలీసులు? అంటే చట్టం అందరికీ సమానమే అయినప్పుడు ఎవరి వ్యవహారాలు ఆచారాలు వాళ్ళు పాటించాలి. అదే కదా సెక్యులర్ అంటే. మరి ఎందుకు దీనికి సంబంధించి ఇక్కడున్న ప్రభుత్వాలు స్పందించలేదు? ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు దీనికి సంబంధించి ఎక్కడా పెద్దగా బయటికి రానివ్వలేదు? ఏం జరుగుతోంది? ఇదే విషయం ఏదైనా మసీదు ముందు హిందూ ర్యాలీ పోతుంటే అక్కడ నమాజ్ చేస్తుంటే, అరే మేము జై శ్రీరామ్ అని మేము ర్యాలీ తీస్తుంటే మీరు నమాజ్ చేస్తుంటే ఏందని కొడితే ఎంత పెద్ద ఇష్యూ అయ్యేది. కానీ హిందూకు సంబంధించి కొట్టినా పెద్ద ఇష్యూ కాదు, లేకపోతే ఇక్కడ పండగ చేసుకోకపోవద్దని ఆపినా పెద్ద ఇష్యూ కాదు, ఆడోళ్ళ మీద కర్రలు తీసుకొని కొట్టినా పెద్ద ఇష్యూ కాదు, రక్తాలు గారినా పెద్ద ఇష్యూ కాదు. ఎందుకు? చెంగిచెర్లకు సంబంధించిన సంఘటనకు సంబంధించి పెద్దగా ఎక్కడ మీడియాలో కూడా అప్డేట్ లేదు. కారణం ఏంటి? హోలీ వేడుకలను చేసుకునే స్వతంత్రం ఈ భారతదేశంలో పుట్టిన హిందువులకు లేదా? చేసుకుంటే కొట్టేస్తారా? అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఇంకా వార్తలు వస్తున్నాయి. ఎవరైతే ఇక్కడ ఈ 500 మందిలో కొంతమంది రోహింగ్యాలు ఉన్నారని, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారని, ఇలా చాలా వస్తున్నప్పటికీ వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలు లేవు కాబట్టి మనం వాటి గురించి ఎక్కువగా మాట్లాడకపోయినా ఖచ్చితంగా ఈ 500 మంది ఎవరు మన దగ్గర పక్కన బాక్స్ లో వీడియోలు ప్లే అవుతున్నాయి, మీరు అందరు చూడొచ్చు. అంత అమానుషంగానా? అరే, యూపీని చూసి నేర్చుకోండి బై. ప్రభుత్వాన్ని నడిపితే గట్ల నడపాలా? ఒకే రోజు శివరాత్రి రోజు సెల్లార్లో శివుడికి పూజలు చేసిండ్రు, ఇటు పక్కన వాళ్ళు నమాజ్ చేసుకొని గప్చుప్ సాంబార్ బుడ్డికి వెళ్ళిపోయినారు. ఎక్కడోళ్ళు అక్కడ. అట్లుండాలా? మేము నమాజ్ చేస్తున్నాం, మీరు మీ పండగ చేసుకోవద్దు, దేవుడు పాటలు పెట్టుకోవద్దు. ఏం రంజాన్ నెల రోజులు ఇక మిగిలిన ఏ దేవుడికి పూజలు చేయమని ఎవరైనా రాసిచ్చిండ్రా? రాజ్యాంగంలో రాయించిండ్రా? ఎవరు చెప్పిండ్రు? ఎవరి మనోభావాలు వాళ్ళవి, ఎవరి పూజా కార్యక్రమాలు వాళ్ళవి. ఒకళ్ళ దాంట్లో ఇంకొకళ్ళు ఎందుకు వెళ్ళి పెడతారు? ప్రతి వారం మైక్ సెట్లు పెట్టి పెడుతుంటారే, ఎవరైనా అభ్యంతరం చెప్పిండ్రా? కానీ హిందువుల పండుగలు వచ్చేసరికి మీకు అభ్యంతరాలు, కొట్టడానికి వస్తారు, ఏకంగా దౌర్జన్యాలకు దిగిపోతారు. ఎక్కడ సంస్కృతిది? అంటే ఇలానే ఏం నేర్పించాలి అని దీని మీద స్పందించకపోతే నిజంగా రేపటి రోజు ఏం జరుగుద్ది అనేది. ఇప్పటికే దీనికి సంబంధించి కేసు నమోదైనట్టుగా
కొంతమంది అరెస్ట్ జరిగినట్టుగా, మిగతా వారి విషయంలో పెద్దగా ఎలాంటి చర్చ లేనట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ఇలాంటివి ఏ పార్టీకి, సమాజానికి మంచిది కాదు. దీని మీద పోలీసులు ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వం కూడా స్పందించాలి. హోంమంత్రితో సహా ప్రతి ఒక్కరు స్పందించాలి ఈ విషయంలో. ఎందుకు స్పందించరు? మనోభావాలు వాళ్ళకు లేవా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు మీకు ఓట్లే లేదా? కానీ ఇది ఇలానే కొనసాగితే సెక్యులర్ అనే ఒక పదాన్ని అడ్డు పెట్టుకోనో, లౌకికవాదం అనే ఒక పదాన్ని అడ్డు పెట్టుకోనో, రాజకీయ లబ్ధి కోసమో నోరు మూసుకొని కూర్చుంటే అది సమాజానికి, దేశానికి, రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ధైర్యం ఉందా? శ్రీరాముడు ర్యాలీ చేస్తామంటే ముందస్తు అరెస్టులు చేసి పెడతారు. ర్యాలీ చేస్తున్న టైంలో ఈవెన్ వినాయక చవితి అప్పుడు మీకు గుర్తుంటుందో లేదో, చార్మినార్ లాంటి ఏరియాలలో వినాయకుడిని పెట్టి పూజలు చేసే టైంలో నిమజ్జనాలకు వెహికల్స్ వెళ్తాయి కదా, నమాజ్ టైంలో ఆపేస్తారు. విచిత్రం ఏందో, ఆ గంట సేపు ఏంది? ఎందుకు ఆపాలి? అదే అలవాటైపోయింది. మాకు ఎక్కువ విలువలు ఉన్నాయి ఇక్కడ అనుకుంటారు. కానీ రాజ్యాంగం ముందు అందరూ సమానమే. ఎవరికి ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఆ విషయాన్ని గ్రహించాలి. మొత్తానికి ఏ సెక్షన్ కింద వీళ్ళ మీద కేసులు నమోదవుతాయి, ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఏం చేస్తారు అండ్ ఈ విషయం మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు యావత్ తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నది. చూద్దాం ఎలా స్పందిస్తారు అనేది. దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.